మనలో చాలా మందికి ఎప్పటికీ చనిపోకుండా ఉంటే బాగుండు, ఇమ్మోర్టాలిటీ వస్తే ఎంత బాగుంటుంది అనే థాట్ ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది. కానీ ఎప్పటికీ చనిపోకుండా బ్రతికి ఉండడం అనేది ఒక వరం కాదు, అదొక దారుణమైన శాపమని మీకు తెలుసా? దాదాపు 5,000 సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం ముగిసింది అని హిస్టరీ చెబుతోంది. ఆ యుద్ధంలో పాల్గొన్న పాండవులు, కౌరవులు, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు కూడా కాలక్రమంలో భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఆ యుద్ధంలో పోరాడిన ఒకే ఒక మహావీరుడు ఒక శాపం వల్ల నుదుటి మీద రక్తం కారుతున్న ఒక పెద్ద గాయంతో ఈ రోజుకి మన మధ్య ఈ భూమి మీదే అనామకుడిగా తిరుగుతున్నాడు అని చెప్తే మీరు నమ్ముతారా? మధ్యప్రదేశ్ లోని అసీర్గఢ్ కోటలో ఉన్న శివాలయంలో ప్రతిరోజు ఉదయం గుడి తలుపులు తీసే సమయానికి ఆ శివలింగం మీద ఫ్రెష్ గా ఉన్న పూలు ఎవరు పెడుతున్నారు? ఒంటి నిండా చీము నెత్తురు వాసనతో 6 అడుగులకు పైగా ఎత్తు ఉన్న ఒక వింత మనిషిని చూశామని చాలా మంది లోకల్స్ ఎందుకు చెప్తున్నారు? ఒకవేళ ఆ అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికి ఉంటే సైన్స్ దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఈ రోజు మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్లో పురాణాలకే కాదు, మోడర్న్ సైన్స్ కి కూడా అంతు చిక్కని ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ మిస్టరీని డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు ఈ అశ్వత్థామ ఎవరు? ఎందుకు ఆయనకు చావు లేదు? మహాభారతంలో పాండవులకు కౌరవులకు గురువైన ద్రోణాచార్యుడికి ఏకైక కొడుకు ఈ అశ్వత్థామ. ఆయన పుట్టుకతోనే ఒక అద్భుతమైన మహాశక్తితో పుట్టాడు. అదే అతని నుదుటి మీద ఉన్న ఒక అరుదైన మణి. ఈ మణి వల్ల అశ్వత్థామకి ఆకలి, దప్పిక, అలసట లాంటివి ఏమీ ఉండవు. అంతేకాదు, ఎలాంటి ఆయుధాలు, జబ్బులు లేదా రాక్షసులు కూడా అతన్ని ఏమీ చేయలేవు. సింపుల్ గా చెప్పాలంటే ఆ మణి అతని తల మీద ఉన్నంత వరకు అశ్వత్థామ ఒక సూపర్ హ్యూమన్. అటు ద్రోణాచార్యుడికి ఉన్న అస్త్ర శస్త్రాల నాలెడ్జ్, ఇటు ఈ మణి పవర్. మహాభారత యుద్ధంలో అశ్వత్థామను ఎదిరించడం ఎవరి తరం కాలేదు. కానీ కురుక్షేత్ర యుద్ధం లాస్ట్కి వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. తన కళ్ళ ముందే తండ్రి ద్రోణాచార్యుడు మోసంతో చంపబడడం, తన బెస్ట్ ఫ్రెండ్ దుర్యోధనుడు పడిపోవడం చూసి అశ్వత్థామ బ్లైండ్ అయిపోయాడు. కోపంతో రగిలిపోయాడు. యుద్ధం ముగిసిన ఆ రాత్రి పాండవులు నిద్రపోతున్న క్యాంపులోకి దొంగతనంగా దూరాడు. పాండవులే అని భ్రమపడి ద్రౌపదికి పుట్టిన 5 కొడుకులను నిద్దట్లోనే దారుణంగా నరికి చంపేశాడు. ఒక మహావీరుడిగా ఉండి నిద్రపోతున్న చిన్న పిల్లలను చంపడం అనేది రూల్స్ కి విరుద్ధం. అదొక పెద్ద క్రైమ్. ఇది తెలుసుకున్న అర్జునుడు, కృష్ణుడు అశ్వత్థామను వెంబడించారు. అప్పుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి అశ్వత్థామ ఏకంగా బ్రహ్మశిరోనామాస్త్రం, అంటే ప్రాచీన కాలం నాటి ఒక న్యూక్లియర్ వెపన్ లాంటిది, దాన్ని ప్రయోగించాడు. దాన్ని ఆపడానికి అర్జునుడు కూడా సేమ్ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ 2 అస్త్రాలు ఢీకొంటే భూమి మొత్తం నాశనం అవుతుందని ఆపేయమని ఋషులు కోరారు. అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ అశ్వత్థామకు దాన్ని వెనక్కి తీసుకోవడం రాదు. దీంతో ఆ బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పసికన్ను మీదకు మళ్లించాడు అశ్వత్థామ. అంటే ఇంకా పుట్టని ఒక బిడ్డను చంపడానికి ట్రై చేశాడు. ఈ ఇన్సిడెంట్ చూశాక శ్రీకృష్ణుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అశ్వత్థామను అక్కడికక్కడే చంపేయొచ్చు, కానీ చావు అనేది అతనికి ఒక రిలీఫ్ అవుతుంది అని శ్రీకృష్ణుడు భావించాడు. నువ్వు చేసిన ఘోరానికి చావు కూడా నీకు దక్కకూడదు అని డిసైడ్ అయ్యాడు కృష్ణుడు. వెంటనే అశ్వత్థామ తల మీద అతన్ని కాపాడుతున్న ఆ అద్భుతమైన మణిని లాగేశాడు కృష్ణుడు. మణి తీసేయగానే అక్కడ ఒక పెద్ద రంధ్రం పడింది. నెత్తురు కారడం స్టార్ట్ అయ్యింది. అప్పుడు కృష్ణుడు ఒక భయంకరమైన శాపం ఇచ్చాడు. నీ నుదుటి మీద ఉన్న ఈ గాయం ఎప్పటికీ మానదు. అందులోంచి ఎప్పుడు చీము, నెత్తురు కారుతూనే ఉంటుంది. ఆ వాసనకి ఏ మనిషి నీ దగ్గరికి రాడు. దట్టమైన అడవుల్లో ఎవరూ లేని చోట చావు కోసం ఎదురు చూస్తూ 3,000 సంవత్సరాలు ఒంటరిగా నరకం అనుభవిస్తూ ఈ భూమి మీదే తిరుగుతావని శపించాడు. ఒక సూపర్ హ్యూమన్ ని తీసుకొచ్చి ఒక రోగిష్టి వాడిగా మార్చేసి ఎప్పటికీ చావకుండా చేశాడు. దట్ ఈస్ ద కర్స్ ఆఫ్ అశ్వత్థామ. సరే, ఇదంతా పురాణం, ఇదంతా ఒక స్టోరీ అనుకుందాం. కానీ ఇప్పుడు మన మోడర్న్ డేస్ లో ఉన్న కొన్ని షాకింగ్ రియాలిటీస్ చూద్దాం. మధ్యప్రదేశ్ బుర్హాన్పూర్ దగ్గర వింధ్య పర్వతాల్లో అసీర్గఢ్ కోట అని ఒక పురాతనమైన కోట ఉంది. ఆ కోటలో గుప్తేశ్వర్ మహాదేవ్ అనే ఒక శివాలయం ఉంది. ఇక్కడ ఒక పెద్ద మిస్టరీ ఏంటంటే, ప్రతిరోజు ఉదయం ఆ గుడి తలుపులు ఎవరు తీసినా అప్పటికే ఆ శివలింగం మీద ఎవరో ఫ్రెష్ గా ఉన్న ఎర్రటి పూలు పెట్టి పూజ చేసి వెళ్తారు. ఆ కోట మొత్తం లాక్ చేసి ఉంటుంది. ఏ మనిషి రాత్రిపూట లోపలికి వెళ్ళలేడు. చుట్టూ భయంకరమైన అడవి ఉంటుంది. మరి ఆ పూలు ఎవరు పెడుతున్నారు? స్థానిక ప్రజలు, అక్కడ డ్యూటీ చేసే సెక్యూరిటీ గార్డ్స్ బలంగా నమ్మే విషయం ఏంటంటే, అది పెట్టేది అశ్వత్థామే,
నర్మదా నదిలో స్నానం చేసి ఆ కోటలో ఉన్న ఒక సీక్రెట్ టన్నెల్ ద్వారా వచ్చి పూజ చేసి వెళ్తాడని వాళ్ళు నమ్ముతున్నారు. ఇది మాత్రమే కాదు, ఇండియాలో చాలా మంది అశ్వత్థామను చూశామని క్లెయిమ్ చేశారు. 1921లో గుజరాత్కి చెందిన ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. ఆ పేషెంట్ చాలా పొడవుగా ఉన్నాడు. అతడి నుదుటి మీద ఒక పెద్ద గాయం ఉంది. అందులో నుంచి రక్తం వస్తుంది. ఆ డాక్టర్ ఎన్ని ఆయింట్మెంట్స్ రాసినా కూడా కుట్లు వేసినా ఆ గాయం మానట్లేదు. ఆ డాక్టరే ఆశ్చర్యపోయి ఇది ఎప్పటికీ మానని గాయం లాగా ఉంది, అసలు నువ్వెవరు అని అడిగేసరికి ఆ వ్యక్తి ఒక్కసారిగా అక్కడి నుండి మాయమైపోయాడట. ఈ విషయాన్ని ఆ డాక్టర్ స్వయంగా తన పుస్తకంలో రాసుకున్నాడు. అంతేకాదు, హిమాలయాల్లో తిరిగే చాలా మంది యోగులు, నాగా సాధవులు దట్టమైన అడవుల్లో 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ఒక వ్యక్తిని చూశామని, అతని తల మీద బ్యాండేజ్ కట్టుకుని ఉన్నాడని పలుమార్లు చెప్పారు. సైన్స్ ప్రకారం ఒక మనిషి 5000 ఏళ్లు బ్రతకడం ఇంపాసిబుల్. మన డిఎన్ఏలోని టెలోమియర్స్ తగ్గిపోవడం వల్ల మనిషికి వయసు పైపడి చనిపోతాడు. మరి అశ్వత్థామ ఎలా బ్రతుకున్నాడు? కొందరు రీసెర్చర్స్ ఏమంటారంటే అశ్వత్థామ పుట్టుకతోనే ఒక స్పెషల్ జెనెటిక్ మ్యూటేషన్ తో పుట్టి ఉండొచ్చు. ఆ మణి అనేది బహుశా ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదా బయోలాజికల్ డివైస్ అయి ఉండొచ్చు. దాన్ని ఫోర్స్ గా రిమూవ్ చేసినప్పుడు అతని బాడీలోని సెల్ రీజనరేషన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి ఒక స్టేజ్ లో స్టక్ అయిపోయి ఉండొచ్చు. అందుకే ఆ గాయం మానదు. అలా అని క్యాన్సర్ లాగా మారి అతన్ని చంపదు. ఇదొక మెడికల్ అనామలీ అని మోడర్న్ సైన్స్ థియరీస్ అయితే చెప్తున్నాయి. సో ఫైనల్ గా చూసుకుంటే ఫ్రెండ్స్, అశ్వత్థామ స్టోరీ మనకు చెప్పే అతి పెద్ద లైఫ్ లెసన్ ఏంటంటే, ఎంతటి పవర్ ఉన్నా, ఎంత పెద్ద వీరుడైనా సరే, ఒక చిన్న అహంకారం కోపంలో తీసుకునే రాంగ్ డిసిషన్ మన జీవితాన్ని ఎప్పటికీ ఒక నరకం లాగే మార్చేస్తుంది. చావు రాకపోవడం అనేది ఒక గొప్ప వరం కాదు. ఒక రోగంతో బాధపడుతూ ఎప్పటికీ చనిపోకుండా ఉండటం అనేది యూనివర్స్ లోనే బిగ్గెస్ట్ పనిష్మెంట్. మరి అశ్వత్థామ ఇప్పటికీ ఆ వింధ్య పర్వతాలలో తిరుగుతున్నాడని మీరు నమ్ముతున్నారా? ఆ అసీర్గఢ్ కోటలో ప్రతిరోజు పూలు పెడుతోంది అతనే అంటారా? లాజిక్ గా ఆలోచించి మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో అశ్వత్థామ అని టైప్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి ఈ మిస్టరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం మన తెలుగు లైఫ్ లెసన్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.